హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెథడాలజీ గురించి అంటే టీచింగ్ మెథడ్స్ గురించి చెప్తున్నా. కంటెంట్, సైకాలజీ, అప్రోచ్, ఇవి కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్. అసలు మెథడాలజీ అంటే ఏంటి? కంటెంట్, అందులో కంటెంట్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, అప్రోచ్ కూడా ఉంటుంది. అది టీచింగ్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కంటెంట్ ఈజ్ అ వెపన్ టు ఎ టీచర్. బై నోయింగ్ ద ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చిల్డ్రన్, టీచర్ షుడ్ ఫాలో సమ్ అప్రోచెస్ టు గెట్ బిహేవియరల్ చేంజెస్, improving of abilities. To learn all these by a teacher, learning methodology is necessary. So టీచర్కి ఒక కంటెంట్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని అప్రోచెస్ ద్వారా పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అవే టీచింగ్ మెథడ్స్ అన్నట్టు. సో నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ మెథడాలజీ అండ్ పెడగాజీ. పెడగాజీకి మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇదేమో ఇట్స్ థియరీకి సంబంధించింది అనమాట, టీచింగ్ ఫినామినా. ఇదేమో అప్లికేషన్ పార్ట్ ఆఫ్ టీచింగ్ ఫినామినా. ఇది అప్లికేషన్, ఇది థియరీ. నెక్స్ట్, ఎడ్యుకేషన్ గురించి చూసినట్లయితే, ఎడ్యుకేర్ అనేది లాటిన్ వర్డ్, అంటే టు లీడ్ అవుట్, టు బ్రింగ్ అవుట్. ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ వేదాస్. ఈ ఎడ్యుకేషన్కి ఒక వేర్లు ఎక్కడున్న వేదాస్ నుండి వస్తున్నాయి. సో ద సబ్జెక్ట్ విచ్ డెవలప్డ్ ఫస్ట్ ఫ్రమ్ వేదాస్ ఈజ్ ఫిలాసఫీ. ఫస్ట్ ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ వేదాల నుంచి వచ్చింది. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బీయింగ్ సెట్ బై ఫిలాసఫీ బై ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీని ఆబ్జెక్టివ్స్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో స్టార్ట్ చేశారు. ఎడ్యుకేషన్ యూస్డ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు రీచ్ ఆబ్జెక్టివ్స్ సెట్ బై ఫిలాసఫీ. సో దీనికి సంబంధించి జాన్ డు ఒక కొటేషన్ చెప్తారు. అదేంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్. ఎడ్యుకేషన్ అనేది ఒక సోషల్ ప్రాసెస్ అనుకుంటూ, అది ఎడ్యుకేషన్ కెనాట్ ప్రిపేర్ లైఫ్, ఇట్ సెల్ఫ్ ఎ లైఫ్. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ని ప్రిపేర్ చేయడం కదా, ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఎ లైఫ్ అని జాన్ డ్యూ చెప్తాడు. కొన్ని చెప్పిన కోట్స్ కూడా ఇంపార్టెంట్. టీచింగ్ టు గెట్ బిహేవియరల్ చేంజ్, స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెసెస్ ఉంటాయి. సో అవేంటంటే, ఫస్ట్ టీచింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెసెస్. టీచింగ్ ఈజ్ అన్ యూనిపోలార్, అంటే టీచింగ్లో ఒక టీచరే ఉంటాడు అనేది వేదిక్ పీరియడ్ అప్పటి, ఏన్షియంట్ డేస్ అప్పటి చదువు అనమాట. అది ఎట్లుండాలంటే, ఓన్లీ టీచర్ చెప్తా ఉంటాడు, స్టూడెంట్ వినడం. దాన్ని యూనిపోలార్ అంటారు. నెక్స్ట్, బైపోలార్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది జాన్ ఆడమ్స్. అందులో టీచర్తో పాటు స్టూడెంట్ ఉంటారు, స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, తన డౌట్స్ చెప్పడము అలా. సో నెక్స్ట్, ట్రైపోలార్ అనేది జాన్ డ్యూయే చెప్తాడు. సో ఎవరెవరు ఏం చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్. జాన్ డ్యూయే అనే పర్సన్ ట్రైపోలార్ చెప్తారు. అంటే ట్రైపోలార్ అంటే ఏంటి? అక్కడ టీచర్ ఉంటాడు, స్టూడెంట్ ఉంటాడు, దాంతోపాటు సొసైటీ, స్కూల్, టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ప్రస్తుతం మనం ఈ ట్రైపోలార్లోనే ఉన్నాం. సో టీచర్ ఉంటుంది, స్టూడెంట్ ఉంటుంది, దాంతోపాటు సొసైటీ, స్కూల్, టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట టీచింగ్కి. అది ఎవరు చెప్పారు? జాన్ డ్యూయే. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు టీచింగ్ ఈజ్ అన్ ఇంటిమేట్ ప్రాసెస్ ఇన్ బిట్వీన్ మోర్ మెచ్యూరిటీ to less maturity ones in constructing the knowledge. Teaching is a system of action intended to indulge learning. ఇది చెప్పింది బై స్మిత్. ఇవన్నీ ఏంటంటే కొటేషన్స్, ఒక్కొక్కరు చెప్పింది. సో ఈ కొటేషన్ చెప్పింది ఎవరు అడగొచ్చు. సో దానికోసం ఇవి కూడా చాలా తక్కువే ఉన్నాయి, సో చూస్తే బెటర్. సో టీచింగ్ రిఫర్స్ టు యాక్టివిటీస్ దట్ ఆర్ డిజైన్డ్ అండ్ పర్ఫార్మ్ టు ప్రొడ్యూస్ అండ్ స్టూడెంట్ బిహేవియర్. ఇది చెప్పిందేమో బై క్లర్క్. సో ఆర్సీ దాస్ లాస్ట్ పర్సన్. టీచింగ్ షుడ్ డెవలప్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించి పర్సనాలిటీ కోసం ఉంటుంది అనేది ఆర్సీ దాస్ చెప్తాడు. ఇవన్నీ చిన్న చిన్న కొటేషన్స్, పెద్ద వాళ్ళు చెప్పింది. నెక్స్ట్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని చూసినట్లయితే, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనాలిసిస్లో ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ యాక్సెస్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్స్ ఆఫ్ ద. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫిలాసఫీ మరియు ఎడ్యుకేషన్ అవి రెండు ఒక కాయిన్కి టూ సైడ్స్ అన్నట్టుగా ఉంటాయి అన్నట్టు. ఫిలాసఫీ సైడ్ నుండి చూస్తే ఇజం అనేది డెవలప్ అయింది. అసలు ఇజం అంటే ఏంటి అంటే, ఐడియాలజీ ఆఫ్ సర్టన్ పీపుల్. ఒక్కొక్కరు ఒక గ్రేట్ పర్సనాలిటీస్ ఒక టాపిక్ పైన వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఇజం అనమాట. ఐడియాలజీ ఆఫ్ సర్టన్ పీపుల్ హూ హ్యావ్ సేమ్ ఒపీనియన్. సో అవేంటి అని చూసినట్లయితే, ఇజమ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్డ్ మొత్తం 3 ఉంటాయి. అది ఐడియలిజం, న్యాచురలిజం అండ్ ప్రాగ్మటిజం. ఐడియలిజం అనేది ఐడియలిస్ట్లు సపోర్ట్ చేసేళ్ళు. అంటే టీచింగ్ ఎట్లా ఉండాలంటే ఒక లెక్చర్ మెథడ్ లాగా ఉండాలి. ఈ ఐడియలిజం గురించి కొంచెం డెప్త్గా చూసినట్లయితే, ఏన్షియంట్ ఐడియలిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, సోక్రటిస్ అండ్ ప్లాటో, అరిస్టాటిల్, వీళ్ళందరూ ఏన్షియంట్ ఐడియలిస్ట్. ఇండియాలో అయితే శంకరాచార్య, వివేకానంద, గాంధీ, దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో రామకృష్ణ పరమహంస, వైష్ణవాస్, అల్వాస్, నయనస్, ఇదంతా వీళ్ళందరూ అనమాట ఈ ఐడియలిజం కిందకి వస్తారు. సో ఓన్లీ టీచర్ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు ఈ ఐడియలిజంలో. సో ఇంకా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇజం ఏంటంటే, ఇందులో ఆత్మసాక్షాత్కారం కోసం వీళ్ళందరూ చెప్పేది ఏంటి? మోక్షం లభించడం కోసం అనుకుంటూ చెప్తారు కదా, అది గెటింగ్ మోక్ష, మర్జింగ్ ఇన్ టు గాడ్, అది వాళ్ళ ప్రైమ్ మోటో. పర్మనెంట్ ఇన్ ఎడ్యుకేషన్ గుడ్ బ్యాడ్ వాల్యూస్ చెప్తా ఉంటారు, దయ్యము, దేవత. సో వీటికి సంబంధించి టీచర్ గివ్స్ ఇంపార్టెన్స్, ఓన్లీ టీచరే ఇంపార్టెంట్ ఉంటారు ఇక్కడ. సో డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తారు. ద స్కూలింగ్ ఈజ్ కాల్డ్ గురుకులాస్. అక్కడున్న స్కూలింగ్ని గురుకులాస్ అని అంటారు.
ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ వే. అబ్స్ట్రాక్ట్ అంటే విచ్ వీ కెనాట్ టచ్, అంటే మనం టచ్ చేయలేము, జస్ట్ వాళ్ళు చెప్పేది జస్ట్ వినడం మాత్రమే. సో ఇదంతా ఐడియలిజం గురించి. నెక్స్ట్ న్యాచురలిజం. న్యాచురలిజంలో ఏముంటుందంటే ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ఎడ్యుకేషన్ బై రూసో. న్యాచురలిజం అనేది డెవలప్ చేసింది ఎవరు? రూసో. ఎవరెవరు ఏం డెవలప్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సెన్సరీ ఎడ్యుకేషన్ త్రూ నేచర్తోని ఆస్వాదిస్తూ ఎడ్యుకేషన్ని నేర్చుకోవడం. ఇంట్రడ్యూస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చైల్డ్ సెంట్రిక్ బై ఫ్రోబెల్. అతను జర్మనీ అతను చేశారు కిండర్ గార్డెన్ లాగా. ఇటలీలో మారియా మాంటెసరీ ఈ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఇన్ ఇండియా రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ తీసుకొని వచ్చింది. అదే ఎన్విరాన్మెంట్తో బయట కూర్చోబెట్టి పిల్లల్ని నేర్పించడం. సో అటువంటిది చిల్డ్రన్కి ఫ్రీడమ్ ఇవ్వడం. ఇంకోటి లాస్ట్ ఏంటి? ప్రాగ్మటిజం. అది జాన్ డువే తీసుకొని వస్తాడు. చేంజ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ ఎడ్యుకేషన్. ద రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ గైడెడ్ ఫెసిలిటేటర్. టీచర్ జస్ట్ ఫెసిలిటేట్ చేస్తూ ఉండాలి, పిల్లల్ని వాళ్ళే మొత్తం చేసుకుంటూ పోవాలి. సో ద టీచర్ హ్యాస్ టు యాక్ట్ యాజ్ ఎ కంటిన్యూస్ లెర్నర్. ఫ్రమ్ ప్రాగ్మటిజం అనదర్ 2 isms వర్ డెవలప్డ్. ఈ ప్రాగ్మటిజం నుంచి ఇంకో 2 డెవలప్ అవుతాయి, అవి బిహేవియరలిజం అండ్ కన్స్ట్రక్టివిజం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ప్రస్తుతం మనం ఇందులో ఇదే నేర్చుకుంటున్నాం కాబట్టి. బిహేవియరలిజం అనేది it was developed in the decade of 1910 to 1920. Father of behavioralism is J.B. Watson. J.B. Watson అనే అతను ఫాదర్. Objectives of teaching: getting behavioral change through instructing the subject by the teacher. టీచర్ ఆ సబ్జెక్ట్ని పిల్లలకి నేర్పిస్తూ ఈ చేంజ్ తీసుకొని రావడము ఆబ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్టివిజం. 2 isms అని చెప్పుకున్నాం కదా. జేబీ వాట్సన్ బిహేవియరలిజం అయితే కన్స్ట్రక్టివిజంకి జీన్ పియాజెంట్ అనమాట. ఇది 1980sలో తీసుకొని వస్తారు. సో వైగాట్స్కీ, బ్రూనర్ వీళ్ళందరూ కూడా ప్రాక్టికలీ ఫౌండెడ్ దట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ నాలెడ్జ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద క్లాస్ రూమ్ బై మ్యూచువల్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్. క్లాస్లో పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మ్యూచువల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనుకుంటూ చెప్తున్నారు. ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ అబ్జర్వేషన్, ఇంటరాక్షన్, ఫీల్డ్ ట్రిప్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్పెరిమెంట్స్ ఎక్సెట్రా. సో వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ కానివ్వండి, అబ్జర్వేషన్, ఇంటరాక్షన్ ఇవన్నీ జరగాలి, విజువలైజేషన్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి ఈ ప్రాసెస్లో అని చెప్తున్నారు. సో ద లెర్నింగ్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ లెర్నింగ్ ప్రాసెస్. హెన్స్ ద కన్స్ట్రక్షన్ గివెన్ ఇంపార్టెన్స్ టు లెర్నింగ్ బై డూయింగ్. ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ఇవి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్ ఆర్ట్ టీచర్. థ్యాంక్ యూ.